ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో హోపోనోపోనో ప్రేయర్ గురించి. ఈ ప్రేయర్ చేసినా మీకు రిజల్ట్స్ రావట్లేదా? అయితే ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అసలు మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నానో చెప్తాను. ఈ హోపోనోపోనో టెక్నిక్ని చాలామంది వేరే వ్యక్తులకి హీల్ చేయాలి అని చూస్తుంటారు. బట్ అలా వర్క్ అవ్వదు. ఈ టెక్నిక్ ఓన్లీ సెల్ఫ్ హీలింగ్ గురించే, ఓన్లీ సెల్ఫ్ హీలింగ్ మన గురించి. ఎగ్జాంపుల్, నేను ఒకరిని చాలా ఇష్టపడ్డాను. కొన్ని ఇయర్స్ చాలా హ్యాపీగా గడిచింది రిలేషన్షిప్. బట్ సడన్గా అతని బిహేవియర్లో చేంజెస్, కాల్స్ ఇగ్నోర్ చేయడము, కలవాలంటే రెస్పాన్స్ ఇవ్వకపోవడము, మ్యారేజ్ టాపిక్ ఎత్తగానే బ్లాక్ చేసేయడము, ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే మన మైండ్ సరిగా పనిచేయదు కదా, డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతాము. ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి బయటకు తీసుకొచ్చే ఒకే ఒక్క మార్గం హోపోనోపోనో ప్రేయర్. దీనిలో 4 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. చాలా సింపుల్, ఇంకా చాలా పవర్ఫుల్. 100% వర్క్ చేస్తుంది ఇది చేయడం వల్ల మనం కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హీల్ అవుతారనమాట. సో ఇప్పుడు ఇది ఎలా చేస్తే మనకి 100% రిజల్ట్స్ వస్తాయో చెప్తాను. ఫస్ట్, అసలు మిస్టేక్స్ ఎక్కడ జరుగుతుంది అని క్లారిటీ ఉండాలి. మన మిస్టేక్సా, లేకపోతే పార్ట్నర్ మిస్టేక్సా, మిస్అండర్స్టాండింగ్సా, లేకపోతే అసలు ఏమీ అనకపోయినా వాళ్ళ బిహేవియర్ చేంజ్ అయిందా, అసలు రీజన్ ఏంటి అని ముందు మీరు తెలుసుకొని ఉండాలన్నమాట. ఆ రీజన్ని గట్టిగా పట్టుకోవాలి. ఓకే, ఈ రీజన్ వల్ల ఇంతలా చేంజ్ అయిందా మన రిలేషన్, ఆర్ ఈ రీజన్ వల్ల మిస్అండర్స్టాండింగ్ అయిందా, అయ్యో నాకు తెలియదే దీనివల్ల అని ముందు మనం ఒక ఇంటెన్షన్ సెట్ చేసుకోవాలి. ఏదైతే రీజన్ మీరు తెలుసుకున్నారో దాని గురించి, అప్పుడు దాని మీద మనం హోపోనోపోనో ప్రేయర్ చెప్పాలి. ఎలా అంటే, ఐఎమ్ సారీ, నాకు తెలియదు, ఆ రీజన్ వల్లే నన్ను నేను హర్ట్ చేసుకున్నాను. ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించు. ఈ రీజన్ వల్ల నన్ను నేను హర్ట్ చేసుకున్నాను, అతన్ని కూడా చాలా హర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ పెయిన్ని నా నుంచి, నా లైఫ్ నుంచి మొత్తం తీసేస్తున్నందుకు ఐ లవ్ యూ సో మచ్ ఫర్ రిలీజింగ్ ఆల్ ద హర్ట్ ఫ్రమ్ మై మైండ్. ఇలా డైలీ 5 minutes 3 times a day చేయండి. ఇలా చేస్తూ మీరు సెల్ఫ్ కేర్ తీసుకోండి. ఫస్ట్ మన గురించి మనం ఆలోచిస్తే ఎవరైనా మారాల్సిందే. మీరు హీల్ అయ్యేదాకా, మీలో ఆ ఎనర్జీ షిఫ్ట్ అయ్యింది అని ఫీల్ అయ్యేదాకా ప్రేయర్ చేయండి. ఇంత చేసినా కాల్ చేయట్లేదు, మెసేజెస్ చేయట్లేదు అని మళ్ళీ పాస్ట్లోకి వెళ్ళొద్దు. డెస్పరేట్ అవ్వద్దు. డెస్పరేషన్ ఒక నెగిటివ్ ఎనర్జీ, ల్యాక్ ఫీలింగ్ అది. ఓకే, లాట్స్ ఆఫ్ లవ్ యువర్ సెల్ఫ్ సో మచ్.